ప్రార్థన చేసుకుని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాల పాటు ఆయన యొక్క మాటల్ని ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. సకలాశ్వరులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన వారికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైనటువంటి యొక్క ప్రబోధనాన్ని మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేనున్నటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదివారమున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవురాలు తండ్రి, నేను భయభక్తులు కలిగినటువంటి వారు ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్నం వరకు నీ యొక్క పాద సన్నిధానములో చేరి ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధన చేస్తూ ఉంటుండగా అటు వారిలో మేమును చిన్న మందగా చిన్న గొర్రెలుగా అయాన యొక్క మందిరములో చేరి ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో ఇప్పటి వరకు తండ్రి ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను మయపరుచుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ యొక్క వాక్యమును మేము ధ్యానించబోతూ ఉంటుండగా ఇదిగో విరుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను తెరవండి తండ్రి. నిలవబడినటువంటి నేను నిరుత్త మాత్రుని తండ్రి, నీ బిడ్డలకు మాకును మా యొక్క జీవితాలకి ఏ వాక్యం అవసరమై ఉన్నదో తండ్రి, ఆ వాక్యాన్ని బోధించటకు తండ్రి నాకు మంచి స్వరాన్ని అయా తండ్రి మంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ఈ యొక్క ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క జీవితంలో గతించిన ఆదివారం నుంచి యొక్క ఆదివారం వరకు మనలందరినీ కూడా క్షేమాన్ని భద్రతని అనుగ్రహించి కోరి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కింద భద్రపరుచుకుంటూ ఉన్నదో అలాగనే దేవుడు కూడా మనల్ని తన యొక్క సన్నిధిలో నిలవబడేటట్టు చేసినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా, అలాగనే మన పాపముల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ తర్వాత కానుకల ద్వారా, ఈ యొక్క 5 విషయాల ద్వారా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించుకోవాలి ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాము. ఏంటి ఆ యొక్క అంశము పేరు అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యములో ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఎదగాలంటమ్మా? ప్రతి ఒక్కరూ లోకములో నుంచి పాపము ఒప్పుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, అలాగనే ఆయన యొక్క నామములో మనం బాప్తిసం పొందుకొని రక్షింపబడి సంఘములో చేర్చబడిన తర్వాత ఈ యొక్క సంఘములో దేవుడి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి ఆయన వాక్యములో మనము ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకు? దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క 66 గ్రంథాలు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది భక్తుల ద్వారా 1600 సంవత్సరాల పాటు ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి వారిగా మనము చూడగలం ప్రియులారా. 1 రోజు 2 రోజులు కాదు, మానవాళికి అవసరమైనటువంటి రక్షణ ప్రణాళికని దేవుడు తన యొక్క చిత్తములో, తన యొక్క సంకల్పములో లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలని, ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవానికి పొందాలని చెప్పేసి 1600 సంవత్సరాల పాటు ఈ గ్రంథాన్ని రాయించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, కీర్తనకారుడు 119వ కీర్తన చూడండి ఒకసారి. 19వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 19:7. చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది
అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దేశములైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును అని దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఎలాంటిదంట? దేవుని యొక్క వాక్యం అనేది ప్రియులారా చాలా ఉన్నతమైనటువంటిదని ఈ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదంట? మన యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేదిగా ఉంటూ ఉన్నది. అంటే ఈ లోకంలో సాతాను యొక్క మార్గంలో పడి ఉన్నటువంటి మనల్ని, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు దేవుడు ఆనాడు మోసే ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క కట్టడల్ని మనకు అనుగ్రహించిన వాడిగా ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన దావీదు మహారాజు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అవి 10వ వచనములో, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటు తేనె దారాల కంటెను, మధురమైనవి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంతా? ఈ లోకంలో ఉన్నతమైనటువంటిది, ఘనమైనది ఏంటిదమ్మా? బంగారం అనేది ఘనమైనది, వజ్రాలు అనేవి ఇంకా ఘనమైనవిగా చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఘనమైనటువంటి వెండి కానీ, బంగారము కానీ, వజ్రాలు కానీ, లేకపోతే ధనము కానీ, వీటన్నిటికంటే మేలైనది ఏమిటి అంటే యెహోవా ధర్మశాస్త్రము అనగా ఆయన యొక్క మాటలు బంగారము కంటే కూడా విలువైనవి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, నిజంగా మనము మన యొక్క పాపంలో ఉంటూ ఉన్నప్పుడు, లేకపోతే మనము దేవుని యొద్దకు రాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే మన యొక్క కుటుంబంలో శ్రమలలో, ఇబ్బందులలో, అనేక విషయాలలో మనం ఉంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటామో, ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధానంలో మనము నిలిచి ఉంటామో, ఎప్పుడే మన ప్రాణాన్ని ఏం చేస్తూ ఉన్నదంతా? అది తెప్పరిల్ల చేస్తూ ఉన్నది. ప్రియులారా, ఒక మనిషికి దాహమైనప్పుడు ఎడారిలో ఉండి ఎంత దూరం నడిచినప్పటికీ కూడా అతడు ఆ నీటిని తాగలేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నప్పుడు, ఆ నీరు అతనికి దొరకనప్పుడు, ఒకనొక సమయంలో ఒక గుప్పెడు నీళ్లున్నట్టయితే ఆ నీళ్లను తన యొక్క తాగుతూ ఉన్నప్పుడు తన ప్రాణం ఎలా ఉంటుందంట? అబ్బా, చనిపోయేటువంటి వాణ్ణి ఈ గుప్పెడు నీళ్లు నాకు దేవుడు అనుగ్రహించినాడు, అందుకని నా యొక్క శరీరము నేను ఇంకా బ్రతకగలిగినాను అని తన ప్రాణము తెప్పనిల్ల చేసేవదిగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, అలాగనే దేవుని యొక్క వాక్యము కూడా మనమందరము కూడా నేర్చుకోవాలని, ఆయన యొక్క అడుగుజాడలలో మనం నడుచుకోవాలని యెహోవా ధర్మశాస్త్రము అవి న్యాయమైనవి. ఇంకా ఏమంటూ ఉన్నాడో తెలుసా? అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. ఎలాంటి యొక్క ఈనాడు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము, మనం వింటున్నటువంటి ఈ మాటలు ఎలాంటివో తెలుసా? అవి బంగారము కంటే శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు. ఇంకా ఇక్కడ ఏమన్నాడో చూడండి, కింద వచనములో, తేనె కంటెను, చుట్టూ తేనె దారల కంటెను, మధురమైనవి. తేనె ఎలా ఉన్నదమ్మా? రుచికరముగా ఉంటూ ఉన్నది. అది తేనంటే ఇష్టపడినటువంటి వారు ఈ భూలోకంలో ఎవరూ కూడా లేరు. కానీ ఆ తేనెకున్నటువంటి రుచి కంటే కూడా బంగారము కంటే ఘనముగా ఉన్నటువంటిది ఈ దేవుని యొక్క వాక్యము అన్నటువంటి విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఎవరిలో ఎలాగా ఉంటా? దేవుని యొక్క వాక్యములో మనం ఎదిగే వారిగా ఉండాలా, దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలా, దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకునే వారిగా ఉండాలా, దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో భద్రపరుచుకునే విధంగా క్రైస్తవురాలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఇంకా మనం చూసినట్టయితే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ అంటున్నారు చూడండి, ప్రభు దయాళుడని మీరు చూచి ఉండేలా సమస్తమైన దుష్టత్వమును వాడి
సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలివారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాల. ప్రియులారా, ఒక తల్లి గర్భంలో నుండి ఒక శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ శిశువుకు ఏం అవసరమై ఉన్నది? తల్లి పాలు అవసరమై ఉంటూ ఉన్నవి. ప్రియులారా, ఎందుకో తెలుసా? లోకంలోనికి వస్తూ ఉన్నాడు. లోకంలో బలంగా ఎదగాలి అంటే ఆ యొక్క తల్లి పాలిస్తే తప్ప ఆ యొక్క శిశువు ఎదగటానికి అవకాశం లేదన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగనే క్రైస్తవులుగా మారిన తర్వాత, క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు రక్తములో కడగబడ్డ తర్వాత, నూతనమైనటువంటి క్రైస్తవులుగా ఉన్న తర్వాత మనము కూడా దేవుని యొక్క వాక్యములో పెరగాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే పేతురు ఏమంటూ ఉన్నాడు? ఆయన ఇదిగో సమస్త దూషణ మాటలు మారి క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై. ఎలాగంట? మీరు క్రొత్తగా దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలాగైతే దినదినము కూడా పాల ద్వారా ఎదుగుతూ ఉన్నాడో, అలాగనే క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు కూడా రక్షణ విషయంలో ఆ పాలను ఏం చేయాలి అంటే అపేక్షించాలా. ఏ పాలమ్మా అవి దేవుని ఒక్క వాక్యం అనేటువంటి పాలు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. దినదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దినదినము కూడా మన యొక్క జీవితంలో ఆయనకు మొరపెడుతూ ఉన్నప్పుడు, దినదినము కూడా మనము విశ్వాసములో దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక పిల్లవాడు ఎలాగైతే ఒక సంవత్సరం వచ్చేసరికి ఎలాగైతే బలంగా ఉంటూ ఉన్నాడో, ఎలాగైతే పెరుగుతూ ఉన్నాడో, నీ నా జీవితంలో కూడా ప్రతిరోజు కూడా దేవుడిలో పెరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. పుట్టినటువంటి బిడ్డ పెరగకపోతే, పుట్టినటువంటి శిశువు అలాగనే ఉండిపోతే ఆ తల్లిదండ్రులకు అసలు సంతోషం ఉంటుందా? ఉండదు. ప్రియులారా, ఏంటి ఇన్ని సంవత్సరాలైనా లేకపోతే ఇన్ని నెలలైనా నాకు కుమారుడు, నాకు కుమార్తె ఇదిగో నడవలేకపోతూ ఉన్నాడే, ఇదిగో తిరగలేకపోతూ ఉన్నాడే అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు ఎంత బాధపడవచ్చు. అలాగనే దేవుని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా దేవునిలో ఎదగకపోతే, దేవుని యొక్క వాక్యములో మనము ఫలించకపోతే, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని చూసి చాలా బాధపడతాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి కింద విషయంలో, ఆయన నిర్మలమైన వాక్యమును పాలవలన. ఎలాంటిదంట? పాలల్లో, తల్లి పాలల్లో ఏ కల్తీ కూడా ఉండదు. మామూలు పాలల్లో కల్తీ ఉండొచ్చు, కానీ దేవుడు సృజించినటువంటి తల్లి పాలల్లో ఎటువంటి కల్తీ కూడా ఉండదు. అలాగనే దేవుని యొక్క వాక్యం అనే పాలల్లో కూడా ఏ కల్తీ కూడా ఉండదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలంట? అపేక్షించాలా. అంటే వాటిని త్రాగాల. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు మనము బలంగా, శక్తిగా, విశ్వాసముగా, నమ్మకం కలిగినటువంటి వారిగా ఈ లోకంలో మనము జీవించగలుగుతామన్నటువంటి ఆ సత్యాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, అందుకనే కానీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? త్రోసివేశారు. ఐగుప్తు దేశంలో నుంచి నా బిడ్డలు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ నా కొరకు ఒక మందిరము కట్టించి అక్కడ నేను ఆరాధించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా మనము చూడండి, ఇదిగో బాప్తిసం పొందిన కొంతకాలము దేవునిలో ఉంటాం. ఎప్పుడైతే శ్రమలు, ఎప్పుడైతే బాధలు, ఎప్పుడైతే శోధనలు మనకు వస్తూ ఉన్నాయో వెంటనే మనము దేవుడి నుండి దూరం అయిపోయే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అలా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, అందుకనే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేని విషయంలో తప్పిపోయారంట? చూడండి ఒకసారి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి ఒకసారి, దానియేలు గ్రంథము తర్వాత ఉంటూ ఉన్నది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎలాగ నశించిపోయారంట? నా జనులు
నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, నా యొక్క కుమారుడైనటువంటి యాకోబుకు పుట్టిన వారి యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో అరణ్యములో నశించిపోతూ ఉన్నారు. ఎందుకు నశించిపోతూ ఉన్నారంట? వారిలో దేవుని యొక్క జ్ఞానం అనేది లేదు. దేవుడి యొక్క జ్ఞానం లేకపోతే మనిషి దుష్టుడైపోతాడు. దేవుడి యొక్క రాలేకపోతే మనిషి పాపములో పడిపోతాడు. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? నా జనులు జ్ఞానము లేకనే నశించుచూ ఉన్నారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో మానవుడికి? ఈ లోక సంబంధంగా అనేక మంది కూడా మన యొక్క పిల్లలకి మరి స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము ఉపాధ్యాయులు నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి యొక్క జ్ఞానము మనకు కావాలి అంటే మనం ఎక్కడ నేర్చుకోవాలా? ఆడి యొక్క సంఘములో కూర్చొని వినుకుంటూ దేవుడి యొక్క వాక్యం అనే జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే దేవుడి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. చూశారమ్మా, దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోతే, దేవుని యొక్క మందిరానికి రాకుండా మనం మారుకుంటే, మన యొక్క పిల్లల్ని, మన యొక్క సంతానాన్ని, లేకపోతే మనల్ని కూడా దేవుడు మర్చిపోయేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు? మనము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళలేకపోతూ ఉన్నాము కనుక, మనము దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకోలేకపోతూ ఉన్నాము కనుక దేవుడు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? మీరు నా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి నేను మీ యాజకులను మిమ్మల్ని కూడా నేను మర్చిపోదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా చూడండి, దేవుడు ఒక్క నిమిషము ఆయన యొక్క చిత్తంలో మనం లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకగలుగుతామా? ఆయన యొక్క కృప మన మీద లేకపోతే నేటి ఆదివారం దినమున ఆయన యొక్క సన్నిధిలో మనం కూర్చోగలుగుతామా? కూర్చోలేము. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన మన మీద, మన యొక్క పిల్లల మీద ఉండబట్టే మనం ఈనాడిలాగా బ్రతకగలుగుతూ ఉన్నామని మనము దేవునికి మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంట చూడండి. నా జనులు జ్ఞానము లేకే నశించిపోయినారు. జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలా. పాలు అనేటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుని ఉండాలి. ప్రియులారా, అందుకని ఇంకా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియదు కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు. మనకు బుద్ధి కావాలంటే, మనకు జ్ఞానము కావాలంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటూ ఉన్నాడు. ఇర్మియాతో దేవుని యొక్క మాటలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నా జనులు, ఇర్మియా ప్రవక్త, నా యొక్క జనులు ఎలాగున్నారో తెలుసా? అవివేకం కలిగి ఉన్నారు. వారిలో బుద్ధి లేదు, వారిలో వివేకము లేదు. వారు మూఢులైనటువంటి పిల్లలుగా మూర్ఖంగా సాతాను యొక్క ఆలోచన ప్రకారము వారు జీవిస్తూ ఉన్నారు కనుక వారు ఏమైపోయారంటే ప్రియులారా, వారికి కీడు చేయటానికి మనిషి ఉన్నది కానీ మంచి చేయటానికి వారికి బుద్ధి చాలదు. మనకి, మన యొక్క పిల్లలకి జ్ఞానం కావాలంటే, బుద్ధి కావాలంటే, వివేకము కలిగి ఈ లోకంలో నడుచుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో మనం ఎదగాల. మనం అన్నిటిలో ఎదుగుతూ ఉన్నాం. భౌతిక సంబంధంగా తినగలము, భౌతిక సంబంధమైనటువంటి ఆహారం తినుకుంటూ మనము భౌతికంగా ఎదుగుతూ ఉన్నాము కానీ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా? లేకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పటికీ కూడా నాలో దేవుని యొక్క వాక్యం అనేది లేదు, ఇంకను నేను చిన్నపిల్లవాడిగానే ఉన్నానా అని మనల్ని ప్రశ్నించుకునే వారిగా ఉన్నాను. దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నప్పుడు మనము జ్ఞానము, బుద్ధి కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదంట, నా జనులు జ్ఞానము లేకపోయి నశించిపోతూ ఉన్నారు. ఎలాగంటే ఎలాగ నడిపింపబడుతూ ఉన్నారు.
చెట్టును పుట్టను వారి ఇష్టానుసారంగా వారు పూజించే వారిగా ఉంటూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు? వారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానంలో నుండి తొలగిపోయారు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నుంచి వారు వెడలిపోయారు కనుక వారు అరణ్యంలోనే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఇంచుమించు 6 లక్షల మంది ఆ అరణ్యంలోనే దేవుడు వారిని చంపేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంతకాలం దేవుడు చూస్తాడు? నా ప్రజలు నా ఎదురు వస్తారు, నన్ను ఆరాధిస్తారు, నాలో ఉంటారు, దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటారు అని దేవుడు ఆశపడ్డాడు. కానీ 40 ఏళ్ల పాటు వారి యొక్క శాస్త్రాలను దేవుడు చూసి పూర్తిగా ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని ఏం చేశాడమ్మా? పూర్తిగా అరణ్యంలోనే చంపివేసినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు, క్రీస్తు యొక్క వాక్యములు, దేవుని యొక్క సంకల్ప ప్రకారము మనము దేవుని యొక్క మాటలు మనం హృదయంలో భద్రపరచుకోలేకపోతే ఈ లోకములో మనము జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. కానీ ప్రకటనలో అంటాడు, నీవు మృతుడివే, కేవలం జీవిస్తూ ఉన్నావు, బ్రతకగలుగుతూ ఉన్నావు, ఈ యొక్క ఉనికి కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఏమైపోయాము? మనము చనిపోయినటువంటి వారమైపోతాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలన్నా దేవుని యొక్క వాక్యములో ఎదగాలి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అయితే జ్ఞానం లేదు. జ్ఞానం ఎవరిస్తారు? చూడండి ఒకసారి, ఎవరిస్తారు దేవుడు? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. మన దగ్గర జ్ఞానం లేదు, ఆ జ్ఞానం ఎవరిస్తారు? బైబిల్లో అడుగుదాం. చూడండి ఒకసారి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకుందాము. మీలో ఎవరి పేరును జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏం చేస్తున్నారట? మీలో ఎవరికైనా, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తులు మొదలుకొని అనేక మంది క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనలందరి వరకు దేవుడు అంటూ ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలంటమ్మా? అది దేవుణ్ణి అడగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకుదును, తట్టుడి తలుపు తీశాడు. మనం అడగాల. మన యొక్క పిల్లలు అడకతొలికే మనము ఏం కావాలో మన పిల్లలకు మనం ఇచ్చేవారిగా ఉన్నాం. అలాంటిది భౌతిక సంబంధమైనటువంటి మన పిల్లలకే తల్లిదండ్రులుగా మనం అన్ని ఇస్తూ ఉన్నామంటే మరి మనల్ని కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఏది అవసరమో అది ఇవ్వలేడా? దేవుడు అన్ని ఇస్తాడు మనకు ప్రియులారా. కానీ మనం ఏం చేయాలంట? దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలా, అడిగి పొందుకునే వారిగా మన యొక్క జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఇంకా కింద వచ్చిన ఏమంటూ ఉన్నాడు చూడండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఆయన ఒక వ్యక్తికి మంచోడు, మరొక వ్యక్తి చెడ్డవాడని ఆయన దృష్టిలో లేడు ప్రియులారా. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక మనకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు మన యొక్క ఇబ్బందులు, మన యొక్క శ్రమలు, దేవా నా యొక్క కుమారుడికి, నా యొక్క కుమార్తెకి ఇదిగో ఇది కావాలా, లేకపోతే నాకు ఇల్లు లేదు, నాకు గృహం కావాలా, లేకపోతే నా కుమారుడికి ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని అనుగ్రహించండి, ఇదిగో నా కుమారులు ఈ లోకంలో దేవుని సన్నిధానంలో నుండి తొలగిపోయారు, వారు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటట్లు చేయమని మనం ఏం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా మన యొక్క విన్నపాలను దేవుడికి తెలియచేయాలి. దేవుడు ఇస్తాడు మనని. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇంకా చూడండి, ఆయన ఏమి ఇస్తాడంట? అదే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎక్కడి నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? ఎక్కడి నుంచి మనల్ని దీవిస్తూ ఉన్నాడు? ఎక్కడి నుంచి మనల్ని, మన యొక్క కుటుంబాలని, మన యొక్క సంతానాన్ని, మన యొక్క సంఘాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు? పరలోకమందు నుండి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇదిగో నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఇదిగో సాతాను యొక్క మాటలు విని
దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అని లోకములోనికి పడిపోతున్న వారలారా మీరు మోసపోవద్దు. ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఇదిగో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. నీకేం కావాలో, నీ నా ఇబ్బందులలో, నీ నా శ్రమలలో దేవుడు ఇచ్చేవాడిగా, ఆశీర్వదించేవాడిగా దేవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నా. ఈనాడు అలా ఉండక దేవుని సన్నిధానం నుండి దూరం అయిపోయి అనేక మంది వారి యొక్క పాపంలోనే నశించిపోతున్నటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలు ఎలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన వాక్యములో ఎదగాల. ఆ ఎల్లప్పుడూ ఒక శిశువు ఎలాగైతే తల్లి పాలతో తెరుమెరుము వర్ధిల్లుతూ ఉన్నాడు, అలాగే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా ఆయన వాక్య విషయంలో ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులా, ఇంకా ఏం చేయాలంటున్నాడు? రెండవదిగా, మొదటిగా దేవుని యొక్క వాక్యములో ఎదగాలని దేవుడు అంటూ ఉన్నాడు. రెండవదిగా ఏమంటూ ఉన్నాడు? దేవుని వాక్యము వినిన తరువాత దానిని నెమరు వేసుకోవాలా. ప్రతిరోజు మనం ఏం చేస్తామో తెలుసా? ఆదివారం వస్తాము, 10 గంటల నుంచి 1 గంట వరకు వింటాము. తర్వాత తిరిగి 6 రోజుల పాటు మనం ఏం చేస్తామంటే ఆ బైబిల్ ఏదో ఎక్కడో ఉంచుతాము, ఆ వాక్యాన్ని మనం చదువుతాము. అలాగనే దేవుడి గురించినటువంటి ఆ అద్భుతాలు, సూచక్రియలు, ఆయన మాటలు మన యొక్క హృదయంలో జ్ఞాపకం రావు. మళ్ళా ఎప్పుడు మనకు వస్తుంది జ్ఞాపకము? మళ్ళా వారం తర్వాత ఆదివారం రోజే మళ్ళా ప్రార్థనకు వెళ్ళాలా, దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ విన్నటువంటి వాక్యము, నీవు గ్రహించినటువంటి దేవుని యొక్క మాటలు ప్రతి నిమిషం కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, నెమరు వేసుకోవాలా. చూడండి, ఒకసారి ఒక ఆవు ఉన్నది. ఆ ఆవు అడవికి వెళ్ళి గడ్డి వేసి వచ్చిన తర్వాత అది కావాల్సినంత తింటది అడవిలో గడ్డిని. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కట్టి వేసినప్పుడు అదేం చేస్తుంది? అది నెమరు వేస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి మనకు తెలుసు అవన్నీ కూడా. అది గంటల తరబడి కూడా నెమరు వేస్తూ ఉంటుంది. ఆ నెమరు వేసినప్పుడు ఏమైపోతుంది? తన తిన్నటువంటి ఆ ఆహారం అనేది అరగటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అరిగిన తర్వాత ఆ యొక్క ఆవు అనేది బలంగా ఎదుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి నిత్యం కూడా ఏం చేయాలా? ఈనాడు చెప్పినటువంటి సువార్తికుడు చెప్పిన మాటలు ఏంటి? ఎవరి గురించి బోధించాడు? ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడు? నేటి క్రైస్తవుగా ఉన్నటువంటి మా గురించి దేవుని యొక్క వాక్యము ఏం తెలియజేస్తూ ఉన్నదని మనము కూడా నిత్యము నెమరు వేసుకోవాలి. ఎప్పుడైనా ఆలోచన చేశావో? దేవుని యొక్క మాటలంటే ప్రతి నిత్యము కూడా మన యొక్క హృదయాలలో ఆ యొక్క జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు? దావీదు మహారాజు, దినమందు నేను నీ వాక్యమును ధ్యానించుచున్నాను. ఏమంటూ ఉన్నాడట? మనం 1 గంట లేకపోతే 2 గంటలు కితో కూర్చు ఏమంటూ ఉన్నాడట? దినమంతా నేను నీ వాక్యమును ధ్యానించుచున్నాను. ఆ దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, ఒక పక్క ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క దావీదు దేవుని యొక్క వాక్య విషయంలో ఎలా ఉన్నాడంట? దినమంతా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. చూశారా? ఒక రాజు తన సమయాన్ని దేవుడికి అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ దానిని నెమరు వేసుకునేవాడిగా దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. అట్టి రాజే ఎలాగుంటే సామాన్యమైనటువంటి వారిగా ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని వాక్య విషయంలో ఉన్నటువంటి వాక్యాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకునే వారిగా ఉండాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పరివారిగా ఎలా ఉండాలంట? దేవుని ఎదుట చూసే జనము ఏమనుకుంటారేమో, బైబిల్ పట్టు చేత పట్టుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్తే ఇదిగో కొన్నాళ్ళ పాటు నేను ఇదిగో లోకంలో ఉన్నానే, ఈ నోటితో అనేక మాటలు అన్నానే, లేకపోతే ఈ శరీరంతో నేను పాపం చేసి ఉన్నానని ఒకవేళ మనలో అనేక మందికి ఆ భావం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో, నువ్వు దేవుని యొక్క కుమార్తె
కుమార్తెగా అయిపోయావు. ఎప్పుడైతే దేవుడిలోనికి నీకు బాప్తిసం పొందుకున్నావో, దేవుడి యొక్క కుమారుడుగా పిలువబడ్డావు, వెనక పాపాలు ఏవి కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకోడు. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, ఓ తిమోతి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని కానీ. ఈనాడు అనేక మందికి సిగ్గు అనేది ఉన్నది ప్రియులారా. ఎందుకో తెలుసా? మందిరానికి రావాలంటే సిగ్గు, లేకపోతే ఒక కుటుంబ ప్రాంతానికి వెళ్ళాలంటే సిగ్గు, అలాగని ఎక్కడైనా మీటింగ్ అక్కడికి వెళ్ళాలంటే జనులు ఏమనుకుంటారు అన్నటువంటి సిగ్గు. ఈ సిగ్గు అనేది క్రైస్తవులకు అనేది ఉండకూడదు. ఎందుకో తెలుసా? సిగ్గుపడితే దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో భద్రపరుచుకోవడానికి అవకాశం ఉండదు. మనం వెళ్ళాలా, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలా, ఆయన యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉంటూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క మందిరములో ఏ సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు ప్రియులారా. అందుకనే తిమోతితో పౌలుతో ఉన్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడాలా. ఈరోజు ఆదివారము నా మందిరానికి నేను వెళ్ళాలా, నేను దేవుని ఎదుట కనిపించాలా, అదిగో నేను పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఏ విషయంలోనైనా నేను దేవుని ఎదుట కనిపించాలని మన హృదయంలో ఆశ కలిగి మనం ఏం చేయాలంట? ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వింటే మనకేమొస్తుంది? జ్ఞానం అనేది వస్తూ ఉన్నది, బుద్ధి అనేది వస్తూ ఉన్నది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 5:38. 5:38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అమ్మా, దేవుని యొక్క సన్నిధానానికి రాకపోతే, దేవుని యొక్క మాటలు వినకపోతే, ఆనాడు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు యూదుల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. నేనే రక్షకుణ్ణి, నేనే వెలుగును, నేనే కుమారుణ్ణి, తండ్రి నా తండ్రి అని యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చెప్పినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి యూదులు ఆయన్ని నమ్మలేదు. ఈనాడు 2025వ సంవత్సరానికి వచ్చేసరికి కూడా అనేక మంది లోకంలో ఉంటూ ఉంటారు. క్రీస్తులోకి ఎవరు కూడా రాలేకపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడు ఇక్కడ కింద వచ్చిన అంటున్నాడు, చూడండి, మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. వాక్యము నిలిచి ఉండకపోతే మనం అర్థం చేసుకోగలమా? వాక్యమే మన హృదయంలో లేకపోతే మనము దాన్ని నెమరు వేసుకోగలమా? చాలా కాదు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమందు మనం నిలిచి ఏం చెబుతూ ఉన్నాడు ఆ వాక్యాన్ని విని గ్రహించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు కింద వచనములో? లేఖనములందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవుని గురించి ఏ సాక్ష్యం ఉన్నదంటమ్మా? ఈ గ్రంథమే. ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యము. ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆ కలవరిగిరిలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఎందుకు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలవరిగిరిలో చిందించాడు, వీటన్నిటి గురించి మనకు తెలియాలి అంటే నిత్య జీవము యొక్క మాటల్ని మనం విని గ్రహించి దాన్ని నెమరు వేసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే అక్కడ జ్ఞాపకాలతో కూడుకున్నది కాబట్టి. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇవన్నీ కూడా మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దేన మనస్సు అని వస్త్రము ధరించుకొని
మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలా. దేవుని యొక్క మందిరానికి రావటమే కాదు, మనం ఎలా ఉండాలంట? దేవుని యొక్క వాక్యము వినుకుంటూ, గ్రహించుకుంటూ, మన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ మనం ఎలా ఉండాలంట? దేన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉండాలంటమ్మా? దేన మనస్సు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూస్తూ ఉన్నప్పుడు ఆయన దేన మనస్సు కలిగినటువంటి వాడిగా మనం చూడగలం. ఎలాగా? అనేక మంది ఆయన కొరడాలతో కొడుతూ ఉన్నారు, అనేక మంది ఆయన మీద ఉమ్మేస్తూ ఉన్నారు, అనేక మంది ఆయనను పిడుగుతులు గుద్దుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు? దేన మనస్సు కలిగి ఉన్నాడు. వనకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే ఆ యొక్క కషాయం వాడి దగ్గర మౌనముగా ఉన్నదో, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ సిలువలో బలియాగంలో ఉన్నప్పుడు ఆయన దేన మనస్సు కలిగినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తును ధరించుకొని, క్రీస్తును నమ్ముకొని, ఆయన చిత్తములో, ఆయన మార్గములో ఉన్నటువంటి మనము కూడా దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కింద వచ్చినములో ఆయన దేవుడు అహంకారుని ఎదిరించి దీనులకు కృపను ప్రేమించును. ఒకవేళ నేను అహంకారంగా ఉండాలనుకుంటున్నావేమో, లేకపోతే గర్వపడాలని అనుకుంటున్నావేమో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? గర్వపడే వారిని, అహంకారుని, మేమే జ్ఞానవంతులమని ఈ లోకంలో ఎవరైతే వెర్రవీగుతూ ఉన్నారో వారిని ఏం చేస్తాడో తెలుసా? బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు గర్వపడ్డప్పుడు ఆయన గడ్డి మేపినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇంకా కింద వచనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చెట్టుకు చేతి క్రింద దీన మనస్కులై ఉండాలా. దేవుడు తగిన కాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పిల్లల్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈనాడు ఇంకా అనేక మంది అనుకుంటూ ఉంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుడి యొక్క మందిరానికి వెళ్తే నాకు కానీ, నా యొక్క కుమారులకు కానీ దేవుడు ఏం చేశాడా అని ఒకవేళ మనం అనుకోని బాధపడి ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? తగిన కాలం ముందు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శ్రమలతో, బాధతో, ఒంటి నిండా కురుపుతో తన చేసుకున్నటువంటి భార్య సైతము నువ్వు చనిపోరాదానికి దూషించబడినటువంటి వారిగా చూస్తావు. పిల్లలు చనిపోయారు, ఆస్తి ఐశ్వర్యము అన్నీ కూడా నేలరాలిపోయి ఉన్నాయి. కానీ దేవుడు మర్చాడా? లేడు. పిల్ల ఆయన చేతి కింద దీన మనస్సుడై ఉంటే ఎంతైతే పోగొట్టుకున్నాడో, ఎంతమంది అయితే పిల్లలు ఈ లోకంలో చనిపోయారో అంతమందికి 3 రెట్లు దేవుడు ఏవును ఆశీర్వదించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియులారా, ఈ యొక్క వాక్యం ఎలా మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని యొక్క వాక్యంలో ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎదిగే వారిగా ఉంటారు. ఎదగటమంటే పాలైనటువంటి ఆ వాక్యాన్ని అపేక్షించాలా, దాన్ని తాగాల, త్రాగుతూ దినదినం కూడా వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. రెండవదిగా ఏం చేయమంటున్నాడు? విన్నటువంటి ఈ వాక్యాన్ని, హృదయంలో భద్రపరుచుకున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని నెమరు వేసుకునే వారిగా మనం ఉండాలి. మూడవదిగా ఆయన చేతి కింద మనము దీన మనస్సులై ఉన్నప్పుడు దేవుడు తగిన కాలం ముందు నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఏదో మందిరానికి వస్తున్నామని కాదు, ఆయన యొక్క మాటలు వినాలా, గ్రహించాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాల గురించి ఆలోచించాలా. మనకు తెలిసినటువంటి మన మాటలు మన యొక్క పిల్లలకి, లేకపోతే మనకు రక్త సంబంధికులకి, సంఘానికి, ఇతరులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిగా ఆ జ్ఞానం మనకు కలిగి ఉండాలంటే ఆ జ్ఞానం ఎవరిస్తారన్నాడు? దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, ఇదిగో ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి ప్రతిదీ పరలోకంలో నుండి దేవుడు మీకు ఇస్తున్నాడని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాక్యాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి ఆరాధనలోనికి వెళ్దాము. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణాపుత్రులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాల్చి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మనకు శ్రేష్టమైనటువంటి యొక్క ప్రబోధనాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి నీ మాటలు అయా తండ్రి, నీ బిడ్డల యొక్క హృదయాలలో
అయా తండ్రి ఫలించి